నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం. పేరులో స్టార్టింగ్ లెటర్స్ గురించి తెలుసుకునే క్రమంలో ఇంతవరకు మనము ఎస్ లెటర్ వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో పేరులో స్టార్టింగ్ లెటరు టీ లెటర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీరి బలాలు బలహీనతలు, వీళ్ళు ఏ దైవాన్ని ఆరాధించాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టీ లెటర్ వాళ్ళు చాలా ధైర్యవంతులు, అలాగే చాలా శక్తివంతులు కూడా. 100% వీరి మీద వీరికి నమ్మకం ఉంటుంది. వీళ్ళు ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఏ ప్లాన్ వేసినా అందులో విజయం సాధిస్తారు. వీళ్ళ దగ్గర ఒకటి ఉంది, అదేమిటంటే ఏదైనా సంతోషమైతే అందరితో పంచుకుంటారు. సంతోషం వచ్చినప్పుడు మాత్రం అందరితో పంచుకుంటారు. అదేవిధంగా బాధ వచ్చినప్పుడు కూడా పంచుకోరు. ఆ బాధను మాత్రం వీళ్ళే అనుభవిస్తారు. ఎవరితోనూ పంచుకోవడం వీళ్ళకి ఇష్టం ఉండదు. వీరి మనసులోని బాధపడుతూనే ఉంటారు. వీరికి ఎవరైనా చెప్పింది వింటారు, కానీ వీళ్ళకి తోచిందే చేస్తారు. వినినట్టుగా ఉంటారు, కానీ వీళ్ళకి తోచిందే చేస్తారు. వీళ్ళు ఇతరులకు మాత్రం వీళ్ళు మంచి మంచి సలహాలు ఇస్తారు. వీళ్ళ సలహాలు తీసుకొని అవతల వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. వీళ్ళ సలహాల వల్ల పక్క వాళ్ళు కూడా మంచి సక్సెస్లో ఉంటారు. వీళ్ళు మల్టీ టాలెంట్ పర్సన్స్. వీళ్ళు పేరులో స్టార్టింగ్ లెటరు టీ ఉన్నవాళ్ళు బహుముఖ ప్రజ్ఞశాలి అని చెప్పుకోవచ్చు. వీళ్ళని క్రియేటివిటీ ఉంటుంది. వీళ్ళకి ఏదైనా పని చెయ్యాలి అంటే చేస్తారు, చేసేదాకా నిద్రపోరు. అందులో మనకు ఫలితం ఉందా లేదా, ఆదాయం ఉందా నష్టం వస్తుందా అనేది కూడా ఆలోచించరు. అందులో ఆదాయం ఉందా నష్టం ఉందా అనే కూడా ఆలోచించకుండానే అందులో ఆదాయం అనే ఆలోచించరు ఈ టీ లెటర్ వాళ్ళు. స్టార్టింగ్ లెటరు, పేరులో స్టార్టింగ్ లెటరు టీ లెటర్ ఉన్న వాళ్ళ సంగతి అది. ఏదైనా సరే ఒక పనిని పజిల్గా తీసుకుంటారు. పజిల్ అంటే ఛాలెంజ్గా తీసుకొని ఆ పనిని పూర్తి చేస్తారు. పోటీతత్వం ఉంటుంది. వీళ్ళు ఏ పనిలో కూడా పోటీతత్వంగా ఉంటారు. వీళ్ళకి దైవం మీద విశ్వాసం ఉంటుంది. దైవం మీద విశ్వాసం లేకుండా ఉండదు వీళ్ళకి. దైవం అంటే విశ్వాసంతోనే ఉంటారు. నేచర్ అన్నా మతం అన్నా కూడా వీళ్ళకి మంచి విశ్వాసంతో ఉంటారు. వీరికి దేశం మీద ఎక్కువ విశ్వాసం ఉంటుంది వీళ్ళకి. వాళ్ళ దేశం మీద వాళ్ళ మాతృదేశం మీద. ఈ టీ లెటర్ వాళ్ళు ఎవరైతే వాళ్ళ మాతృదేశం మీద వాళ్ళకి మంచి మంచి విశ్వాసం ఉంటుంది. వీళ్ళకి మంచి నమ్మకం ఉంటుంది. వీళ్ళు నేచర్ని, దేశాన్ని ప్రేమిస్తారు. ఈ టీ లెటర్ వాళ్ళు మంచి ప్రజ్ఞాశాలి, బహుముఖ ప్రజ్ఞాశాలులు. ఎవరు చెప్పినా వినరు, వాళ్ళకి తోచిందే చేస్తారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. వీళ్ళు ఏదైనా సరే చేయాలంటే చేస్తారు, లేదంటే లేదు, అంతే. అట్టే ఉంటారు, నిజాయితీగా ఉంటారు, నిబద్ధతో ఉంటారు. ఈ టీ లెటర్ ఎలా ఉంటుందో చూడండి. ఒక కోర్టులో త్రాసు ఉంటుంది కదా, న్యాయ త్రాసు అంటారు కదా, అట్లా ఒక లైన్ ఉండి అడ్డం ఉంటుంది. వీళ్ళు న్యాయంగా ధర్మంగా ఉండే తత్వం వీళ్ళు తక్కిళ్ళలాగా న్యాయదేవతలాగా వీళ్ళు ఉంటారనమాట. న్యాయంగా ధర్మంగా ఉంటారు. వీరికి సన్నిహితులు ఎక్కువ. వీళ్ళ సన్నిహితులు చాలా ఎక్కువ మందే ఉంటారు. వీళ్ళకి మంచి మాటలు చెప్పి పక్క వాళ్ళని వీళ్ళు మంచి మార్గంలో నడిపించాలి అనుకుంటారు. కానీ వీరిని ఎవరైనా సరే బాధ పెడితే, ఎవరన్నా అంటే మాత్రం తట్టుకోలేరు. ఎవరన్నా ఏదైనా మాట అన్నా కానీ, ఏదైనా మానసికంగా ఏదైనా మాట అన్నా చేసినా వీళ్ళు అసలు తట్టుకునే మనస్తత్వం కాదు. ఎక్కడైనా పేరులో టీ లెటర్ ఉంటే స్పీడ్గా డెవలప్ ఉంటుంది. ఈ టీ లెటరు టాప్ పొజిషన్లో ఉంటారు టీ లెటర్ వాళ్ళు. వీరికి చంద్రబలం కూడా
ఉంటుంది. వీళ్ళు ఎనర్జిక్గా ఉంటారు. వీరు ఎవరికి అర్థం కారు, అసలు అర్థం కాని మనుషులంటే ఈ టీ లెటర్ వాళ్ళే. వీరు మనీని బాగా సంపాదిస్తారు, కానీ రిలేషన్స్లో దెబ్బతింటుంది వీళ్ళకి. సంబంధాలు ఉంటాయి కదా, కొన్ని సంబంధాలలో వీళ్ళు ఇబ్బందులు పడతారు. వీరిని ఎవరు అర్థం చేసుకోరు, ఎవరికి అర్థం కారు. ఈ టీ లెటరు ఆంగ్ల వర్ణమాలలో 20వ సంఖ్య. చాల్దియన్లో దీని వాల్యూ వచ్చేసి 4. వీరి మీద రాహు ప్రభావం ఉంటుంది, చంద్రగ్రహ ప్రభావం ఉంటుంది. వీళ్ళు దుర్గాదేవిని ఆరాధిస్తే చాలా మంచిది. రాహు గ్రహానికి ఆదివారం నాడు పుట్టకి పెట్టుకున్న మంచిది. మినుములు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు, నమస్తే.